our very favorite producer, Allu Arvind Garu, the MD of Geetas and also the promoter of AHA. ఆహా ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ చేసాం. ఇంత పెద్దది మేము లాంచ్ చేసినప్పుడు మాకు ఒక నిర్దిష్టమైన ప్లాన్ అది ఉండాలి కదా. సో మన ప్లాన్స్ అన్నీ పక్కన పెడుతూ కోవిడ్ వచ్చి మన మీద పడిపోయింది. బట్ అంతకుముందే మనకి మన ఆహాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం ఏమేమి చేయాలి అని ఆలోచించినప్పుడు మన సమంత గారితో ఒక పెద్ద టాక్ షో చేయాలి. చేసి దానికి ఎంతోమంది సినిమా ఆర్టిస్టులు కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ వీళ్ళందరూ వచ్చి అందులో పాల్గొంటే అది ఒక పెద్ద షో అవుతుంది కదా. ఇది నార్మల్గా అన్ని టాక్ షోల్లాగా ఉండే షో కాదు. ఈ షోలో ఒక ప్రత్యేకత ఏంటి అనేది ఆమె వచ్చినప్పుడు సమంత గారి ద్వారానే వింటూ ఉన్నాం. ఇటువంటి కోవిడ్ టైంలోనూ ఎక్కువ మేము అనుకున్న ప్రోగ్రామ్స్ ఇంకా తీసుకురాలేని టైంలోనే ఇంకా మాకు ఈ రోజుకి వాట్ ఇస్ ద నంబర్ టుడే అజిత్ ఆఫ్ 18 మిలియన్ విజిటర్స్ ఆల్రెడీ మన వెబ్సైట్లోకి కానీ దీనికి కానీ వచ్చి చూసి ఆ 18 మిలియన్ ఇవాళ రీచ్ అవడం అనేది మాకు చాలా ఆనందం. సో ఇటువంటి దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏమి తీసుకెళ్తున్నామో అందులో ఏమేమి రాబోతున్నాయి అనేది దీపావళి రోజున మళ్ళీ మీ అందరినీ కలిసి ఆ దీపావళి రోజున చాలా పెద్ద ప్రోగ్రాం ఒకటి ఉంది. ఆ ప్రోగ్రాంలో నెక్స్ట్ దీపావళి నుంచి దీపావళి వరకు ఏం చేయబోతాము అనే ఆ కార్యక్రమాలన్నీ ఆ రోజు మీకు వివరంగా చెప్తాము. కానీ ఇవాళ ఈ షో గురించి మనం అందరూ ఇక్కడికి వచ్చి కలిసాం కాబట్టి నేను అయ్యేమీ చెప్పట్లేదు, అది ఆ రోజు చెప్తాను. నౌ లెట్ us reveal this. ఈ షో చూసిన తర్వాత ఆహా కర్వ్ ఎంత పైకి వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ షోలో జరిగిన విశేషాలు కానీ ఈ షో ఎంత పెద్ద షో అవ్వబోతుందని కానీ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద షో జరగలేదు ఇటువంటిదని చెప్పడానికి కానీ ఇటువంటి షో చూసినప్పుడు తెలుస్తుంది మీకు మేము చెప్పేదానికన్నా. బట్ ఈ షోలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ టాక్ షో ప్లీజ్. ఇందులో బోల్డ్ సోషల్ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి నేను చెప్పడం కరెక్ట్ కాదు. మన సమంత గారు వచ్చిన తర్వాత ఆమె వివరంగా చెప్పబోతారు. నేను సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పేది ఏంటంటే ఇలాంటి చాలా చేయబోతున్న ఆహాకి ఇది ఒక మొదటి మెట్టు. మేము ప్రారంభించిన తర్వాత ది బిగ్గెస్ట్ షో విల్ బి ది శామ్ జామ్, అదే చెప్పగలం. నందిని రెడ్డి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నందిని రెడ్డి ఇండస్ట్రీలో చాలామందికి నచ్చిన మనిషి. అలా కాకుండా ఒక చిన్న ఫైర్ బ్రాండ్, తనకి నచ్చితే నచ్చింది, నచ్చకపోతే దాన్ని చంపేస్తుంది అక్కడే పెట్టి. అటువంటి ఆ ఫైర్ బ్రాండ్ నాకు చాలా ఇష్టం. నాకు చాలా రోజుల నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. సరే నువ్వు వచ్చి ఈ షో చేయాలి అని అడిగినప్పుడు దీని లోతెంతో నాకు తెలుసు. పాపం తనని తీసుకుని వెళ్ళి ఆ షోలో తోసి వదిలేశాను. ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ నన్ను ఏంటి షోలో తీసుకొచ్చారు, ఏంటి సార్ ఇది అని. అందుకనే ఇవన్నీ నువ్వే చేయగలవు గనక, ఆ సమర్థత నీలోనే ఉంది గనక నిన్నే ఈ షోకి ఎన్నుకున్నాను అంటే ముందు తిట్టుకుంటూ తర్వాత ఏడ్చుకుంటూ తర్వాత చివరికి వచ్చిన తర్వాత నవ్వుకుంటూ చాలా టెన్షన్స్ ఫేస్ చేసి ఈ షోని టోటల్గా భుజం మీద మోసుకుని వెళ్తున్న మన నందిని రెడ్డిని రమ్మని చెప్తున్నాను. నందిని ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఒక ప్రెస్ ఈవెంట్ అటెండ్ అవుతున్నాను. నిజంగా అసలు వేరే ప్రపంచంలో ఉన్నాం మనం ఈ మధ్య. బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ అరవింద్ సార్ థ్యాంక్ యూ. ఆ థ్యాంక్ యూ వెనకాల ఉన్న వెటకారం మమకారం అన్నీ ఆయన అర్థమైంది. సో బేసిక్గా ఈ శామ్ జామ్ అనే షో చేయడానికి 2 కారణాలు. ఒకరు స్టేజ్ పైనే ఉన్నారు, ఇంకొకరు రాబోతున్నారు. వీళ్ళిద్దరూ ఏది అడిగినా నేను నో అనే పరిస్థితిలో ఉండను కాబట్టి వీళ్ళిద్దరూ పట్టుకొని తోసేశారు నన్ను ఈ హోమగుండంలోకి. సో
నేను ఇప్పటివరకు చేసిన సినిమాలే అండి మోస్ట్లీ. డీ లాంటి రియాలిటీ షోస్ చేసినా కూడా ఐ వాజ్ నెవర్ ఇన్ ద పీసీఆర్ రూమ్. సో నిన్న ఆ పీసీఆర్ అనే ఒక పిచ్చి ప్రపంచంలోకి నన్ను తోసేశారు. బేసిక్గా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మానిటర్ ఉంటుంది. అక్కడ ఎవడు సైలెంట్ లేకున్నా ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా గట్టిగా అరిచేస్తాను, నేను సైలెన్స్ అంటాను, అప్పుడు టేక్ జరుగుతుంది. ఇక్కడ నేను అరిచినా ఇంకో 30 మంది ఉన్నారు నా చుట్టూ నాకంటే గట్టిగా అరిచేవాళ్ళు. సో వాళ్ళందరూ అరుస్తున్నప్పుడు నేను ఏం జరుగుతుందో ఫోకస్ చేసి దాంట్లోంచి సమంత క్యూజ్ ఇచ్చి దాంట్లోంచి సమాధానాలు ఇచ్చి పనిచేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఇంత గట్టిగా ఒక 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 ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నిజంగా నిన్న 2-3 సార్లు ఎవరినో కొట్టేద్దాం అనుకున్నాను, లేకపోతే పారిపోదాం అనుకున్నాను. కేవలం అక్కడి నుంచి అరవింద్ గారి ఫేసు ఇటు సమంత ఫేసు ఆపేసింది నన్ను. సో బట్ ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ శామ్ జామ్ టీమ్ యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. చాలా పెద్ద పెద్ద షోస్ చేస్తున్నారు, కాఫీ విత్ కరణ్, అమితాబ్ బచ్చన్ గారి కౌన్ బనేగా కరోర్పతి. సో ద టెక్నికల్ టీమ్ మొత్తం ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ అండ్ అమేజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ షో మీరు చూస్తారు త్వరలో. అండ్ ఈ షో జస్ట్ ఇంకొక టాక్ షో కానీ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ కాదు, ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ మోర్. అండ్ దీని గురించి నాకంటే బాగా ఇంకా సమంత గారు కూడా మాట్లాడతారు, బికాజ్ ఇట్ ఇస్ హర్ షో. ఇన్వైట్ ద వెరీ టాలెంటెడ్, గ్రేస్ఫుల్ అండ్ అమేజింగ్ Samantha Akineni onto the stage. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఇంత టైం స్పెండ్ చేయడం దొరికింది. ఐ నో ఇట్స్ బిన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆన్ మెనీ పీపుల్, చాలా లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ హెల్త్. సో ఐ హ్యావ్ నథింగ్ టు కంప్లైన్ అబౌట్. ఇట్స్ బిన్ అ వెరీ గ్రాటిట్యూడ్ ఉంది. చిన్న చిన్న విషయాలకి చాలా గ్రాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ముందు జస్ట్ ఒకే పని మీద ఫోకస్, కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ హెల్త్, ఫ్యామిలీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో as much as it is a pandemic, it has also been a great learning experience. సో ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందు రావడం అండ్ ఇంటరాక్టింగ్ విత్ ఫ్యాన్స్ ఎలా అనిపిస్తుంది? I'm very happy to ఈ 7 months కదా, ఏదో దారి కనపట్లేదు. లైక్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ కనపడట్లేదు. ఎక్కడ ఎప్పుడు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ విల్ వి మీట్ పీపుల్, ఫెమిలియర్ ఫేసెస్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎంట్రీలో చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ చూశాను అండ్ వాళ్ళందరూ చాలా మంచి హెల్త్లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా హియర్. సో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళకి రెలవెంట్. సో ఈ షో గురించి ఎవరు బ్రీఫ్ చేస్తున్నారో టాకింగ్ అబౌట్ హౌ ఈ షో ఇన్స్పైర్ చేస్తుంది, అలానే ఎంటర్టైన్ చేస్తుంది, అలానే ఒక ఆనందాన్ని కూడా పంచుతుంది. సో ఈ మూడు కలిపి ఉండే షో గురించి టెల్ us సంథింగ్. శామ్ జామ్ పెద్ద ఛాలెంజే సార్. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అంటే యాక్టింగ్ చాలా ఈజీ. నిజానికి ఇద్దరం మేము నిన్న పారిపోదాం అనుకున్నాం, పారిపోయి అరవింద్ సార్కి సార్ సారీ సార్ అని మెసేజ్ ఇప్పుడు ఎవరైనా ఇంకొక హోస్ట్ వస్తే నేను వెంటనే వెళ్ళేసాను అలా. అమ్మో, అంటే హోస్టింగ్ ఇస్ నో ఈజీ జోక్. నిన్న అయితే నేను అన్ని కొట్టుకున్నావు. వెల్, బట్ నాకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఈ షో అంటే, నా పర్సనాలిటీకి ఇది ఒక ఎక్స్టెన్షనే ఖచ్చితంగా శామ్ జామ్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్పస్, అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ ఈ టైమ్స్లో ఒక ద షో అంటే ఇంకా ఒక శామ్ జామ్కి ఇంకా ఒక వర్డ్ చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్. సో అందుకే నాకు ఇది ఈ టైంలో ముఖ్యం అనిపించింది. And that's why I agreed to take on this challenge.
I hope it works out. ఇటువంటి ఈ షోలో నన్ను అరవింద్ గారు దింపుతారని అనుకోలేదు. దిగిపోయిన తర్వాత పారిపోదామని అనిపించింది, కానీ పారిపోవడానికి వీల్లేని కమిట్మెంట్. ఇంత ఇది చెప్పి ఆమెకి ఈ షోకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇది చెప్పాలి. ఈ షో మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. ఇది షో మా అవసరాలని రిఫ్లెక్ట్ చేయడం కాదు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండే షో అయితే బాగుంటుంది అని దీన్ని డిజైన్ చేసింది కూడా. అంటే ఇందులో సోషల్ కాసు, ఒకరి జీవితాలని మార్చడానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి ఈ షోని అలాగే ఇంబైబ్ చేస్తూ ఈ షోని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళ గురించి త్వరలో మీకు చెప్పబోతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే మీరు మీ గురించి, మీరు మీ షో గురించి చెబితే బాగోదు కదా, అందుకని నేను చెప్తున్నాను. సో ఈ షోని క్రియేట్ చేసిన, ఇందాకే నందిని గారు చెప్పారు దట్ ద పీపుల్ ఈ షోని క్రియేట్ చేసిన వాళ్ళు ఒక స్పెషల్ టీమ్. దే వర్క్డ్ ఆన్ వెరీ పాపులర్ షోస్ లైక్ నచ్ బలియే, కాఫీ విత్ కరణ్, అలా ఇంకా చాలా ఉన్నాయి. బట్ తను వచ్చి తనే మాట్లాడితే చాలా బాగుంటుంది. ఫజీలా ఫ్రమ్ సాల్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. ఆల్ ద వే ఫ్రమ్ ముంబై, చాలా షోస్ వర్క్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. Fazila is one of the most talented people andi, and biggest stars toti biggest shows chesaru. Very very clear headed person, absolutely to the point untaru. And ఆవిడ వల్ల ఈ షో ఎంత టెక్నికల్గా బాగుంటుందండి మీరే త్వరగా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫజిలా ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షో, అండ్ ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. Thank you, Over Nandini. to Actually, you. I was going to start with actually thanking Arvind sir, Sam, And you, mention. Ajit, for having us here and allowing us to produce this show. There are a lot of expectations clearly, and we are like now feeling very pressured, just so that you know. But I think the show, we hope everyone will like it. It's been a tough 7 months for everyone, and the show is, as mentioned already, a lot more than a chat show. And we aim at spreading a lot of happiness with the show, and I don't think there could have been anyone better than Sam for us to do the show with. So thank you, Sam. హ్యాష్ లాగానే ఇంకా చాలామంది స్పెషల్ గెస్ట్స్ ఈ షోతో అసోసియేట్ అవుతారు. అండ్ నందిని గారు విల్ టెల్ us who all will see. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క గెస్ట్ ఎవరు వస్తున్నారు. Lot of guests are there on the show andi, but this is just a sample of the guests I'm telling you today. My favorite rowdy boy Vijay Devarkonda, badminton power couple Sania Nehwal and Kashyap Parupalli, and very very talented superstar heroine Tamanna, and youth lo absolute craze aina Rashmika Mandana, stylish star Allu Arjun, and the cherry on the cake, the one and only, the most amazing mega star Chiranjeevi garu. So we have an amazing lineup. So మేము వెనకాల ఎన్ని కష్టాలు పడ్డా యాక్చువల్గా వాట్ ఈస్ కీపింగ్ ఆల్ ఆఫ్ us going is the exciting content that we have planned for you. So definitely very excited to present the show soon for you on the 13th. అంటే ఇది జస్ట్ ఇంటర్వ్యూ కాదండి, ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. అదే చెప్పాను, ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ that encourages talent, it addresses social issues, it's also a platform that gives a lot. Okay, ఈ షో Sam Jam అయితే almost ఆహా has become Santa Claus అని చెప్పాలి. అరవింద్ గారు చాలా జీవితాలు మార్చబోతున్నారు. మార్చబోతున్నారు ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ సో ప్రివిలేజ్, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు, కానీ వాళ్ళ ద్వారా నేను యాక్చువల్లీ నా ఫేస్ ఉంది. సో నేనైతే చాలా హ్యాపీ. సో ఇట్స్ మచ్ మోర్ దెన్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ అండ్ టాక్ షో. సో that's what is special about the Sam Jam. I don't care about the medium. It is about what about the subject and whether it interests me. So నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఒక ఛాలెంజ్ అనిపించింది. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఒక కొత్త ఛాలెంజ్. 10 years
యాక్టింగ్ లైక్ ఈజ్ వెరీ డిఫరెంట్, హోస్టింగ్ చాలా డిఫరెంట్. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను.